ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు మన సాయి బంధువులు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకుందాము. మనం ఇతరులతో ఎలా మెలగాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, అందరూ మంచివారైనా, అందరి మాటలు వినాలా, వినకపోతే ఏమవుతుంది, వింటే ఏమవుతుంది, ఏ సందర్భంలో ఎవరు ఎలా ఉంటారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే మనము బయట లేచిన దగ్గర నుంచి తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది. అందులో మన మంచి కోరేవాళ్ళు ఉంటారు, మన చెడు కోరేవాళ్ళు ఉంటారు. అందరూ మంచివాళ్ళు అనుకోవడం తప్పు, అలా అని అందరూ చెడ్డవాళ్ళు అనుకోవడం కూడా చాలా తప్పు. అది మనకే ఒక్కొక్కసారి చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే పరిస్థితిని బట్టి మనం మెలగాలి, పరిస్థితిని బట్టి నడుచుకోవాలి అనే విషయం ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. అయితే కథ ఏమిటంటే, ఒక అడవిలో ఒక గురు శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. ఒక నలుగురు శిష్యులు, గురువు ఉండేవాళ్ళు. చాలామంది గురుకులంలో పిల్లల్ని వదిలేసి వెళ్తూ ఉంటారండి. ఎన్నో యోగాభ్యాసాలు అన్నీ చేసుకుని అన్నిట్లో శిక్షణ అంతా పొందిన తరువాత మాత్రమే వాళ్ళు తల్లిదండ్రులని కలుస్తారు కదా. అలాగే నలుగురు శిష్యులు, ఒక గురువు ఉండేవాళ్ళు అనమాట. అయితే గురువు ఎన్నో మంచి మాటలు చెప్తూ ఒకరోజు సందర్భంలో ఏం చెప్పారంటే, భగవంతుడు అన్ని జీవులలో ఉన్నాడు, సర్వాంతర్యామి, భగవంతుడు లేని ప్రాణి లేదు, భగవంతుడు చూడలేని తెలియని ప్రదేశం అనేది లేదు, అంతా భగవత్ ఇచ్చ అని చెప్తారనమాట. అయితే ప్రతి జీవిలో మనము భగవంతుని చూడాలి అనే ఉద్దేశంతో చెప్పారనమాట. అవి శిష్యులు విన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత శిష్యుడు అడవికి వెళ్తాడనమాట. అంటే వాళ్ళు అగ్నిహోత్రాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన కొన్ని కట్టెలు తేవడానికి అడవికి వెళ్తాడనమాట. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వస్తుంటే ఎదురుగా ఒక ఏనుగు బాగా అరుచుకుంటూ పెద్ద పెద్దగా పరుగులు తీసుకుంటూ ఎటు పడితే అటు చెట్లు అన్నీ కూడా పడగొట్టుకుంటూ తోసుకుంటూ చాలా కోపంగా ఉన్నట్టుగా అలా వస్తూ ఉంటుందన్నమాట. దాని మీద ఉన్న మావటివాడు అరుస్తూ ఉంటాడు, తప్పుకోండి తప్పుకోండి, అందరూ తప్పుకోండి, ఏనుగుకి ఎదురు రాకండి అని చెప్పని అరుస్తూ ఉంటాడనమాట. ఈ శిష్యుడు అనుకుంటాడు, ప్రతి జీవిలో గురువు గారు దేవుణ్ణి చూడమన్నాడు, భగవంతుడే ప్రతి జీవిలోనే ఉంటాడు అని చెప్పని అనుకుంటూ అలాగే ధైర్యంగా నిలబడతాడనమాట. ధైర్యంగా నిలబడేసరికి మిగిలిన శిష్యులు అంటారు, అలా నిలబడకు, ఏనుగు తంతుంది, కొడుతుంది, నిన్ను పక్కకి నెట్టేస్తుంది, నీకు దెబ్బలు తగులుతాయి, నువ్వు ఇటు వచ్చేసి మనం పక్కకి వెళ్దాము, ఏనుగు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి కట్టెలు తీసుకుని వెళ్ళిపోదాము మన ఆశ్రమానికి అని చెప్తే అతను వాళ్ళ మాటలు పట్టించుకోడు, వినడు అనమాట. లేదు, గురువుగారు ఇలా చెప్పారు, ప్రతి జీవిలోనూ భగవంతుని చూడమన్నారు, కాబట్టి నేను ఏనుగులో కూడా భగవంతుని చూస్తాను, ఏనుగుని మారుస్తాను, ఏనుగుని శాంతింప చేస్తాను అని చెప్పి వాళ్ళతో అంటాడనమాట. వాళ్ళెంత చెప్పినప్పటికీ కూడా వినకుండా అలాగే ఏనుగు వస్తుంటే ఎదురు పడతాడు. పైన మావటివాడు తప్పుకో బాబు, తప్పుకో తప్పుకో అని చెప్పని అరుస్తూనే ఉంటాడు. అసలు వినిపించుకోడు అనమాట. పట్టించుకోకుండా నేను మార్చాలి, ప్రతి జీవిలో భగవంతుడు ఉంటాడన్న మాట మాత్రమే మైండ్లో పడిపోయింది అతనికి బాగా. సరే అని చెప్పి ఏనుగు దగ్గరకు వచ్చేసి నిలబడితే ఇతను అనుకున్నాడు, భగవంతుడు ఉంటాడు కాబట్టి నా మనసులో భావాన్ని అర్థం చేసుకున్నట్టున్నాడు అని చెప్పి ఏనుగుని శాంతింప చేయడానికి దాని తొండం మీద సవర తీయడము, మంచి మంచి మాటలు చెప్పడము, ఏనుగుని పొగడము, అంటే పొగుడుతూ ఉంటాడనమాట. ఏనుగు, నీవు అంత భగవంతుడివి, శక్తివంతుడివి, నీకన్నా పెద్దవారే లేరు ఈ అడవిలో, భగవంతుడు నీలో ఉన్నాడు అని చెప్పని ఎన్నెన్నో మాటలు చెప్తూనే ఏనుగుని చాలాసేపు పొగుడుతాడనమాట. పొగిడినంతసేపు బాగానే ఉంటుంది. పొగడతం అయిన తర్వాత ఏనుగు ఆధీనంలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు అతడు ఏనుగుని సవర తీసి నవ్వి చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు ఏనుగు తొండంతో అతన్ని బాగా ఈడ్చిపెట్టి కొడుతుందనమాట. పక్కకి వెళ్ళి పడిపోతాడు. మళ్ళీ ఏనుగు యథాప్రకారంగా అడవినంతా పడేసుకుంటూ పాడు చేసుకుంటూ అడ్డు వచ్చిన వాటిని తన్నుకుంటూ కుమ్ముకుంటూ వెళ్ళిపోతుందనమాట. మావటివాడు పైనుంచి అరుస్తూనే ఉంటాడు, నేను చెప్పాను కదయ్యా తప్పుకోమని, ఎందుకు నువ్వు అలా తప్పుకోలేదు అని చెప్పని మావటివాడు
నడుచుకుంటూ ఏనుగుని కంట్రోల్ చేద్దామని చెప్పని ప్రయత్నిస్తూ ఏనుగుతో పాటు వెళ్ళిపోతాడు. మిగిలిన శిష్యులు అతన్ని స్పృహ తప్పి పడిపోతాడనమాట. అయితే మిగిలిన శిష్యులందరూ కలిసి అతన్ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారు అంటారు, గురువుగారికి ఏమి జరిగింది ఏంటి అంటే, ఇలా జరిగింది స్వామి, గురువుగారు చెప్పినా కూడా వినలేదు, అలాగే ఏనుగుని అదుపులో చేస్తాను, ఆధీనం పెరుస్తాను అని చెప్పి మీరు చెప్పిన మాటలే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు ప్రతి జీవిలో అనే విషయమే చెప్తున్నాడు అని చెప్పేసరికి గురువుగారికి విషయం అంతా అర్థమయ్యి ముందు అతనికి మంచి చికిత్స చేసి అతనికి స్పృహలో తీసుకువస్తారనమాట. అప్పుడు అతనితో మాట్లాడతాడు. ఏం జరిగింది అంటే, ఇలా అయింది గురూజీ, మీరు చెప్పారని నేను చేశాను అని చెప్పానంటే, నాయన నేను చెప్పాను, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు, అలాగే ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, భగవంతుడు అందరిలోనూ ఉంటాడు, ప్రతి జీవిలోనూ ఉంటాడు. అలాగే భగవంతుడు పాపాత్ముల రూపంలో ఉంటాడు, పుణ్యాత్ముల రూపంలో ఉంటాడు, మంచిగాను ఉంటాడు, చెడ్డగాను ఉంటాడు, ఇంకా అనేక రూపాలుగా కూడా ఉండడంలో సందేహం అనేది లేదు. కానీ చెడ్డవారితోనూ పాపాత్ములతోనూ దుష్టులతోనూ సంబంధం పెట్టుకోకూడదు, వారితో సన్నిహితంగా ఉండకూడదు. ఓహో అంటే వాళ్ళు ఓహో అనాలి, ఆహా అంటే ఆహా అనాలి. మరికొందరితో అలా ఉండడం కూడా పనికిరాదు. అటువంటి వారికి చాలా దూరంగా ఉండాలి. భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు, అయినా సత్పురుషులతోనే సహవాసం మంచిది, దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడు ఉన్నాడని పులిని కౌగిలించుకుంటామా? లేదు కదా. పులిని చూసి పారిపోతాము. మరి దానిలో దేవుడు లేడా అని అనవచ్చు, కానీ పారిపో అని చెప్పేది కూడా భగవంతుడే. పైన మావటివాడు ఆ నిమిషంలో భగవత్ స్వరూపుడు, ఆయన మాట కూడా వినాలి. జరిగే సందర్భాన్ని నువ్వు అనునయించుకొని ప్రవర్తించాలి. వారి మాటలు ఎందుకు వినాలి అని అనకూడదు, వారి మాటలు వినాలి. ఆ సమయంలో కూడా మావటివాడు భగవంతుడిగా నిన్ను రక్షించాలనే చూశాడు, కానీ నువ్వే అతని మాట వినకుండా మెలిగావు అని తెలియజేశారన్నమాట. పులిలో కన్నా ఏనుగులో కన్నా మనిషిలో బ్రహ్మం యొక్క తేజస్సు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుర్మార్గులలో కన్నా సన్మార్గులలో బ్రహ్మ తేజోంశ ఎక్కువగా ఉంటుంది. సో మనము సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం సహవాసం చేయాలి, వారి మాటకు ఎక్కువ విలువ ఇవ్వాలి, అంతేకాని గుడ్డిగా పోకూడదు. మనకు ఏదైనా విషయాన్ని తెలుసుకున్నాము అంటే దాన్ని పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి మనము అర్థం చేసుకుని మెలగాలి, కానీ ఒకే అంశకు బానిసై ఉండిపోకూడదు. ఇలాంటి పరిణామాలే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి గురువుగారు ఆ శిష్యునికి అంతా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పారంట. కాబట్టి మనం కూడా పూర్తిగా చెడ్డవాళ్ళతో సాహసం చేయకూడదు. వారు అవును అంటే అవును అని వదిలేసేయాలి, కాదు అంటే వాళ్ళు మనతో గొడవ పెట్టుకుంటారు. అంతవరకు మనం తెంచుకోకుండా వాళ్ళు ఏదంటే అవును అని వదిలేయాలి. అలా అని మనము తప్పుగా మారమని కాదు, అక్కడితో వాళ్ళ ఈగో, అంటే మన భాష చెప్పాలంటే ఈగో, అక్కడితో శాంతి కలుగుతుంది వాళ్ళకి. లేదంటే ఇంకా రెచ్చిపోయి మనకి వితండవాదంగా మాట్లాడతారు. అవును అంటే అవును అన్నామంటే అక్కడితో అయిపోతుంది. అలానే అవునని మనము ఒప్పుకున్నట్టు కాదనమాట. ఇలాంటి చిక్కులు ఎక్కువగా రాకుండా ఉండాలంటే సన్మార్గులతో మంచి వాళ్ళతో సన్మార్గంలో నడిచే వారితో ఎక్కువ సహవాసం చేయాలి, వారి మాటలు వినాలి, వారిని అనుసరించాలి. అప్పుడు మన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. దుర్మార్గులతో చాలా వరకు దూరంగా ఉండటమే మంచిది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, లేచిన దగ్గర నుంచి ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ సందర్భంలో ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని నొప్పించాలి అనే విషయం మనం పరిస్థితులను బట్టి అవగాహన తీసుకోవాలి. ఇప్పుడు చెడ్డవాడు ఉన్నాడు, వాడు వచ్చి మనతో ఏదైనా మాట్లాడినప్పుడు మనం కాదు అంటే వాడికి మన మీద కోపం వచ్చి మనతో వితండవాదం చేస్తాడు. అవును అన్ని సున్నితంగా మనం ఒప్పుకున్నట్టుగా కాకుండా అతనికి శాంతపడేలా అవును అని చెప్పని తేలికగా మాటలతో సముదాయించి పంపితే అతను మంచిగా ఉంటాడు, మనకి మంచి జరుగుతుంది. కాదు కూడదు అంటే ఇప్పుడు కథలో జరిగిన విధంగానే ఉంటుందన్నమాట. ఆ ఏనుగు ఎంత చెప్పినా ఏం చేసింది, చివరికి తన యొక్క ప్రదర్శనే చూపించింది. కాబట్టి మనుషులైనా అంతే, ఎవరిని మనం మార్చలేం. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి కథ సారాంశం అనమాట. మరి ఒక మంచి కథతో కలుద్దాం. వీడియోని లైక్ చేయండి. ఓం సాయిరామ్.